దేశ ముద్దుబిడ్డలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్లకు 93వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నివాళులు కార్యక్రమాలు జరిగాయి. శనివారం ఉదయం స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ, ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలోని పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి తాడిపాక మధు, కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఉరుతాడును ముద్దాడిన విప్లవ వీర కిషోరాలు భగత్ సింగ్ చరిత్రను నేడు విద్యార్థి యువత అధ్యయనం చేయాలని, వారి ఆశయాల్ని అమలు చేయాలని, వారి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘ ప్రధాన కార్యదర్శి సప్పా రమణ, అధికార బాడీ సభ్యులు పెంటా దేముడుబాబు, రెక్కం బాలకృష్ణ, రెడ్డి వెంకట్రావు, కాల అప్పలనాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్ల రామారావు, కూరగాయల సెక్షన్ సభ్యులు గుమ్మడి అప్పారావు, ఎస్ రాజు, చిన్ని కృష్ణ, పి శ్రీను, అప్పలనాయుడు, పాపారావు, పార్టీ సీనియర్ నాయకులు సేపేని రమణమ్మ, వానపల్లి సూర్యనారాయణ, గన్ని ముత్యాలు, డి నాయుడు, డిహెచ్పిఎస్ సాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగత్ సింగ్ కలలుగన్న ఆశయాలు కానీ లక్ష్యాలు కానీ ఇప్పటికీ అమలు కాలేదు. ఎందుకంటే పేద ధనిక అనే వ్యత్యాసం మరింత దూరం అవుతుంది తప్ప దగ్గర కావట్లేదు. ఎందుకంటే పేదలందరూ మరింతగా కిందకి వెళ్ళిపోతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులుగా ఉంటున్నారు. కానీ భగత్ సింగ్ ఏ ఆశయం అయితే వస్తే మరణించాడో ఇది అది నెరవేరపోగా భారతదేశాన్ని నేను పరిపాలిస్తున్న 10 ఏళ్ల బీజేపీ పరిపాలన భారతదేశ ప్రజల్ని కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతీయాల పేరుతో విడదీశారు. అందుకని ముఖ్యంగా పరాయి పాలన పోవాలంటే ఈ భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని విదేశీ చేతుల్లో, ముఖ్యంగా బడా కార్పొరేట్ చేతుల్లో ఈరోజు తాకట్టు పెట్టే విధమైన పరిస్థితిని తీసుకొచ్చారు. అందుకని ఈ దేశం నుంచి లౌకిక ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, భారత రాజ్యాంగం నిలబడాలన్నా, ప్రజలంతా కూడా సుఖంగా హాయిగా ఉండాలన్నా ఈ దేశం నుంచి బీజేపీ పాలన పోవాలి. అంటే రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త అంటే ప్రతి విద్యార్థి, యువజన, కార్మికులందరూ కూడా ఆలోచించి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి? ఈ రోజు భగత్ సింగ్ ఆశయం ఏంటి? ఈ దేశంలో లౌకిక రాజ్యం ఉండాలని ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? ఎన్నికల కోర్టులోనే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. మీకు అతి ముఖ్యమైన ఈ రాష్ట్రం 5 కోట్ల ప్రజలు కోరుకున్న ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్, మన ఇన్ని రాష్ట్రాన్ని ఇంత అన్యాయం చేసిన బీజేపీతో ఎవరు ఎలా ప్రయాణం చేస్తారు? అందుకనే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవాలి, బీజేపీకి బుద్ధి చెప్పాలి. అప్పుడే నేడు యువత అందరూ కూడా భగత్ సింగ్ ఇచ్చే నిజమైన ఇవ్వాలని, అందుకని ప్రతి విద్యార్థి, యువకుడు అందరూ కూడా భగత్ సింగ్ యొక్క పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నాం. తాడిపాక మధు.